రోట్లో దంచిన వంకాయ పచ్చడి చూడగానే నోట్లో నీళ్ళూరడం ఖాయం. ఈ పచ్చడి చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా? ఒక 5-6 వంకాయలను తీసుకొని చక్రాల్లాగా కట్ చేసి 3 టమోటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. బాండి పెట్టి ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర వేసి టమోటా పచ్చిమిర్చి అవి వేగుతూ ఉన్నప్పుడు వెల్లుల్లి వంకాయ ముక్కల్ని వేసేసేయండి. ఇది ఉడికేదాకా కాసేపు మూత పెట్టి ఆవిరిలోనే మగ్గించండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, మర్చిపోవద్దు. ఈలోపు మనం పోపు వేసుకుందాం. తిరగమాత బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు ఆవాలు ఇవి చిటపట అనేటప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకుని ఇందులోకి యాడ్ చేసి మగ్గించి ఆఫ్ చేసుకోండి. వంకాయలు తప్ప మిగతావన్నీ వేసి దంచుకొని కల్లుప్పు కూడా యాడ్ చేసి దంచండి. ఇప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసి దంచితే మనకు కచ్చా పచ్చాగా దంచుకోవాలి, ఇది కండిషన్. ఇప్పుడు దీనికి ముందుగా వేసుకున్న పోపుని యాడ్ చేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీరని కూడా జోడిస్తే మనకు నోరూరించే రోటి పచ్చడి వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడితో పాటు నంచుకోను గించుకోను అవసరం లేకుండా ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నం చేసుకుని అందులోకి ఈ పచ్చడి కాస్తంత వేసి ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని పచ్చడన్నం తింటుంటే ఉంటుంది. బిర్యానీ కూడా పనికే రాదు. ట్రై ఇట్.